ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 3, 4 తేదీల్లో మీరు పోగొట్టుకున్నది మీకు దక్కబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి. మీరు గతంలో ఏవైతే పోగొట్టుకున్నావో అవి అన్నీ మీకు ఈ సమయంలో దక్కబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే మీరు పోగొట్టుకున్నవి మీకు దక్కబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, మా జీవితంలో ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడూ బాధలే, మాకు అదృష్టం అనేది అస్సలు కలిసి రాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు ఎవరి దగ్గర తల వంచరు. ఒకరి దగ్గర చెయ్యి చాచి బ్రతకాలని వీరు అస్సలు అనుకోరు. ఉన్న దాంట్లోనే వీరు తృప్తి పడుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరికి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా ఎన్నో సమస్యలను కూడా వీరి జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే చాలా తెలివిగా చేస్తారు. తొందరపడి కూడా ఏ నిర్ణయాలు తీసుకోరు. అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే ఏ పని చేసినా కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరేంటంటే వీరికి సమస్యలు అధికంగా ఉంటాయి. ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి యొక్క భుజాలపై ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు. ఎందుకంటే వీరికి ఒక సమస్య నుండి బయటపడగానే ఇంకో సమస్య వచ్చి వీరికి రెడీగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అయితే సమస్యల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరు ఎంత కష్టపడతారు కానీ వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు వీరు అస్సలు పొందలేరు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, వీరు ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, వీరిపై ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల
వీరు ఏ పని మొదలు పెట్టినా కానీ పనులలో నిరంతరం ఆటంకాలు అయితే వీరు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల కూడా వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. అలాగే వీరు ఎప్పుడు అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు, వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. అలాగే ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దారుణంగా వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల అయితే వీరి జీవితంలో అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం డిసెంబర్ నెల అద్భుతంగా కలిసి రాబోతుంది. మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత పనుల పట్ల ఫోకస్ పెడతారో అంత మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో అయితే మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది. ఈ సమయంలో కుజుడు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రాహువు 5వ స్థానంలో ఉండడం వల్ల మీకు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీకు డబ్బు ప్రవాహంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం అయితే మీకు అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సమయం కొత్త బాధ్యతలు రాబోతున్నాయి. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయంలో వ్యాపారంలో కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలను చూస్తారు. ఎన్నడూ చూడని ధనాన్ని ఈ సమయంలో మీరు చూస్తారు. అలాగే ఈ సమయంలో భాగస్వామి వ్యాపారాలు చేసేవారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రేమలో ఉన్న వారికి మీ యొక్క అపార్థాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ బంధం మరింత బలపడుతుంది. గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఈ సమయంలో మీ ప్రేమలో మరింత మాధుర్యం కనబడుతుంది. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోయి మీ బంధం ఈ సమయంలో మరింత బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు అయితే ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం, పదోన్నతి, సంపద మొదలైనవి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభాలు, సంపద వృద్ధి ఈ సమయంలో మీకు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండేది. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి ఉంటుంది. ధర్మబద్ధమైన పనులు, పుణ్యకార్యాలు ఈ సమయంలో చేస్తారు. ఆదాయం దినదినంగా మీకు అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు కాంపిటెన్స్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి వ్యాపార రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. గతంలో మీరు కోల్పోయిన సంపద, గతంలో మీరు బంధాలు, గతంలో మీరు పోగొట్టుకున్న సంపద, డబ్బు అన్నీ ఈ సమయంలో మీకు తిరిగి దక్కుతాయి. గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. మీరు కష్టపడండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.